సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్ పోలీస్. కంగ్రాచులేషన్స్. మామూలుగా శివరాత్రికి చలి వెళ్ళిపోద్ది, టెంపరేచర్ పెరుగుద్ది అంటారు. 4 రోజుల ముందే టెంపరేచర్ స్టార్ట్ అయిపోయింది. మనది అలాగే ఏంటంటే రిపోర్ట్స్ అన్ని వింటుంటే అసలు నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. అందుకే అసలు నేనే కొన్ని ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు వాడెవర్ నాకు చాలా రోజులు బట్టి మీతో మాట్లాడాలనుకున్న విషయాలు. బట్ ఫస్ట్ అసలు ఇది కాదు, మామూలుగా ఎప్పుడో న్యూస్ రీడర్గా ఉన్న నువ్వు సడన్గా ఎలా ఉంది? చాలా కొత్తగా ఉంది, కొంచెం టెన్షన్గా ఉంది. పైగా గ్యాప్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని చేయటం ఇంటర్వ్యూ ఇమీడియట్గా రావటమే. సరే బాగుంది. కాకపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? బేసిక్గా నాకు ఎందుకో ప్రత్యేకంగా నాకు ఎప్పుడు కూడా ఈ ఇంత కలెక్ట్ చేస్తేనే సినిమా బాగున్నట్టు. సరే ఆ పని పాపం ప్రొడ్యూసర్ చేసుకుంటూ ఉంటాడు. బట్ మోర్ దెన్ దాట్ నాకు బాగా నాకు ఎందుకో టెంపరేచర్ వెరీ గుండెకి హత్తుకుపోయే సినిమా. అంటే నేను చేసిన 24 సినిమాల్లో సోఫార్, సరే అఫ్కోర్స్ అన్నీ నచ్చే చేస్తాం అనుకోండి, బట్ ప్రతిదీ సక్సెస్ అవ్వాల్సిన రూల్ లేదు. అన్ఫార్చునేట్గా మన దగ్గర ఏంటంటే సక్సెస్కి చుట్టాలు ఎక్కువ ఉంటారు, ఫెయిల్యూర్ మాత్రం అనాథగా మిగిలిపోద్ది. ఎవరో ఒకరి మీదే ఆ బాధ్యతని ఆపాదించేస్తూ ఉంటారు, మోపేస్తూ ఉంటారు, నీ వల్ల ఫ్లాప్ అయిందో లేదా నీ వల్ల ఇదైందో అని. బట్ ఏదైనా కూడా ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. నాకు మామూలుగా సింహాద్రి ఎంత ఇష్టమో, సింహాద్రి తర్వాత ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇట్ వాజ్ మిజరబుల్ ఫెయిల్యూర్. బాధ ఉంటుంది, ఇంత కలెక్ట్ చేయలేదనే బాధ కాదు, నా ప్రయత్నం నచ్చలేదే అంటే ఏదో కొరత ఉంది ఇందులో అన్న బాధ ఎక్కువ. నాకు మిమ్మల్ని తెలిసిన వాడికి తెలుసు ఆ విషయం బాగా. ఎక్కడ ఏంటి సరిపోవట్లేదు అనే ఫీలింగ్ చాలాసార్లు మనమే ఇంటరాక్ట్ అయ్యాం ఎన్నోసార్లు. ఐ మీన్ బాగా అన్ని మెసేజెస్లో నాకు వచ్చిన వీటిలో నేను ఆ రోజు రాత్రి అంతా నిద్ర లేదండి నాకు. మామూలుగా అయితే సరే వెళ్ళి నిద్రపోవాలి, బట్ ఎందుకో ఈ సినిమా ఒక స్పెషల్ ఫిలిం. ఎందుకో ఎలాగో తెలియదు, బాగా కనెక్ట్ అయిపోయాను. ఎందుకో పొద్దున్న లేచిన తర్వాత మామూలుగా మెసేజ్లు వస్తున్నాయి, మిస్డ్ కాల్లు ఉన్నాయి ఫోన్కి, అర్థం అవట్లేదు ఏంటి బాగోలేదని ఫోన్లా బాగుందని ఫోన్లా. బహుశా నాకు తెలిసి సింహాద్రి సినిమాకి ఇంత టెన్షన్ పడుంటానేమో, మళ్ళీ ఈ సినిమాకి అంత టెన్షన్ పడ్డాను. అందులో ప్రిసైజ్గా ఒక మెసేజ్ ఏంటంటే, ఒక అభిమాని ఫోటో పంపించి ఇలా కాలర్ ఎత్తుకునే ఫోటో పంపించాడు అతను. నాకు ఇంకా అసలు ఫస్ట్ కిక్ అది నాకు. మీరు ఆడియోలో చెప్పారు, నాకు హిట్టులు ఫ్లాపులు వద్దు, మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. థియేటర్లోంచి సినిమా అయిపోయి బయటకు వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు అలా ఎత్తుకుని వస్తున్నారు. మీరు ఆడియోలో ఏమైతే చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతూ పూనకాలు లిటరలీ. ఈవెన్ నేను కూడా చాలా రోజుల తర్వాత చూసాను. ఇది దయాగాడి దండయాత్ర, నందమూరి విజయయాత్ర. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. నా మీద అభిమానులకి ఎంత ఇష్టం ఉందో నాకు తెలియదు, కానీ నేను బేసిక్ అభిమానుల పెచ్చోండి. నాకు మామూలుగా అందరూ నాకు ఫలానా రామారావు గారు అంటే పెచ్చ, నాకు ఎన్టీఆర్ గారు జూనియర్ గారు అంటే పెచ్చ, నాకు లేదా బాలకృష్ణ గారు అంటే పెచ్చ. నేను రివర్స్ అండి, నాకు బేసిక్ అభిమానులు అంటే పెచ్చ. ది షేర్ వెరీ స్పెషల్ ప్లేస్. దానికి నాకు ఎప్పుడు నేను పర్సనల్ కూడా అడగాలనుకుంది, సందర్భం రాలా. ప్రతిసారి చూస్తున్నాను నేను, ప్రతి ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎప్పుడైనా సరే ఆ ఫంక్షన్ ఫినిష్ అయ్యే టైంలో ఫ్యాన్స్ని ఉద్దేశించి మీరు చెప్తున్నారు, మీ ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా కోసం ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కోసం జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. ఇది మా అమ్మ నాకు చెప్పే లైన్స్ అండి.
మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, మీరు జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న జాగ్రత్త నాన్న అని. నేను ఎప్పుడు అంటే మనల్ని సెల్ఫ్ వేసుకోవడం నాకు పెద్ద అసలు అండర్స్టాండింగ్ ఉండదండి దాని గురించి. నేను జస్ట్ బేసిక్ ఎప్పుడు నార్మల్గానే ఉంటాను. నేను అందుకే ప్రిసైజ్గా మొన్న ఆడియో ఫంక్షన్లో అనుకున్నా, నాకు ఇప్పుడు నా భార్య అంటే బాగా ఇష్టం నాకు. అంటే నన్ను నమ్మి వేరే ఇంట్లో నుంచి నా ఇంట్లోకి వచ్చిన తను. నా కొడుకు అంటే బాగా ఇష్టం నాకు. కొడుకు అనే పర్టికులర్గా కాదు, నా కూతురు పుట్టుంటే ఇంతకంటే ఇష్టంగా ఉండేవాడిని. మీకు తెలుసు బాగా నాకు కూతురు అంటే బాగా. నన్ను నమ్మి ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీలింగ్. ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రెషియస్ బేబీ. వైఫ్ని కూడా అంతే ప్రెషియస్గా ట్రీట్ చేయాలి. ఇది మనకి సంబంధం ఉండి బాంధవ్యాలు ఉండి, బట్ అసలు ఈ బాంధవ్యాలు ఏమీ లేకుండా ఎందుకు పచ్చబొట్లు పొడిపించుకోవాలి మన పేర్లతో? ఎందుకు మన ప్రయత్నాలు బాగోలేకపోతే ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధపడాలి? చాలామంది అభిమానులు భోజనాలు మానేసాము అన్న, సినిమాలు మనకి బాగుండట్లేదు, ఏదో లోపం ఉంటుంది, అన్నీ ఉంటుంది కానీ ఏదో లోపం ఉంటుంది అని, ఇవన్నీ బాగా నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు అసలు నేనేంటి? నా ఉద్దేశంగా నేను రామారావు గారి మనవడిని మాత్రమే, నాకు తెలిసి అండర్స్టాండింగ్ అంతే తప్ప నేనేమి ఈరోజు ఏదైనా కూడా నాకు తెలిసి ఇప్పుడు మనం కూర్చున్న ఇల్లు కానీ, నేను తినే తిండి కానీ, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన బ్యూటిఫుల్ హెల్త్ ఇచ్చారు, బ్రహ్మాండమైన హెల్త్ ఇచ్చారు. మా అమ్మ మా నాన్నగారు చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యాలే నాకు ఈరోజు కాపాడుతుందనే ఫీలింగ్ నాకు. నా దైవం రామారావు గారు, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ, అలాగే నా అభిమానులు. ఈ నలుగురిలో ఏది మైనస్ అయినా కూడా నేను ఈరోజు ఇది కాదేమో, ఇలా ఉండేవాడిని కాదేమో అనే ఫీలింగ్ నాకు, భయంకరమైన ఫీలింగ్ నాకు. ఎందుకు ఏ సంబంధం లేకపోయినా కూడా వాళ్ళు ఎందుకు అంత బాధ్యతగా ఫీల్ అవ్వాలి? అంటే ఇష్టం, సొంత కుటుంబం మీద ఉండే ఇష్టాన్ని మించే ఇష్టం అది. మరి నేనేం చేయాలి వాళ్ళకి? అంత ఇష్టపడే వ్యక్తుల్ని మనం అంతే ఇష్టంగా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది వాళ్ళ ప్రాణం అవ్వచ్చు, అది వాళ్ళు పడే బాధ అవ్వచ్చు. సో ఇట్స్ మోస్ట్లీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేశాను అనే ఆనందం ఎక్కువ ఉంది నాకు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. ఈ సినిమా ఒక రకంగా చాలా రిస్క్ ఫిలిం. ఇంత ఇమేజ్ ఉన్న ఒక స్టార్గా గ్రేషుడ్ అనే క్యారెక్టర్, అసలు ఈ కథ చేద్దామని ఆల్రెడీ ప్రాపర్ సక్సెస్ ఈ మధ్యలో చూడాల. ఈ టైంలో ఇలాంటిది చేయటం రైటా రాంగా ఇలాంటి ఆలోచనలు మీకు రాలేదా? ఈ కథ సెలెక్ట్ చేసుకుని ఎందుకు అనిపించింది? నాకు ఈ గ్రే షేడు, పాజిటివ్ షేడు ఇదేమీ కనిపించలేదు నాకు. అబ్సల్యూట్గా ఒక మనిషి ప్రయాణం, అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలు. స్పెసిఫిక్గా మీరు ఆ మాట అన్నారు, మంచివాడు చెడ్డవాడిగా మారితే చెడ్డవాడిగా చచ్చిపోతాడు, కానీ చెడ్డవాడు మంచివాడిగా మారితే దేవుడిగా మిగిలిపోతాడు, వాడిని దేవుడు అమ్మనివ్వకండ్రా చంపేయండి అని. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దిస్. నాకు అది బాగా నచ్చేసిందండి. నేను నమ్మే సిద్ధాంతానికి కరెక్ట్గా ఫిట్ అయిందండి ఫిల్మ్ నాకు. నేను చచ్చిపోయేటప్పుడు నా కుటుంబం కాకుండా నాకు సంబంధం లేని ఒక్క నలుగురు నా కోసం ఏడవాలి అనే ఫీలింగ్ నాకు. నలుగురు అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఒకళ్ళైనా అవ్వచ్చు. ఆ ఒక్కళ్ళనైనా సంపాదించుకున్నానా లేదా అనే ఫీలింగ్ బాగా రన్ అవుతూ ఉంటుంది నాకు. సో నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అదండి. దానికి నేను నమ్మే ఆ సిద్ధాంతానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ మ్యాచ్. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది, అయినా మారతానని గ్యారంటీ లేదు. ఎన్రారాయ్, నా పేరు దయా, నాకు లేందే అదే. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్ పోలీస్. కథ రాసుకున్నప్పుడు భలే కథ రాశాను నేను అని నన్ను నేను ట్యాప్ చేసుకున్నా. డైరెక్టర్ కూడా నేను చేయడానికి మంచి సినిమా కథ దొరికింది అని ట్యాప్ చేసుకున్నాను. షూటింగ్ జరుగుతూ ఉంది, వెళ్తుంది. 2 షెడ్యూల్ అయ్యే టైంకి
కొన్ని సీన్స్ అవి చూసుకోగానే గోవా షెడ్యూల్ సీన్స్ చూడంగానే నాకు జగన్ గారికి జరిగిన డిస్కషన్ ఏమండి మీరు నేను ఫస్ట్ అలా కనపడం ఎన్టీఆర్ స్క్రీన్ మీదకి అలా దాడి చేస్తున్నాడు. దట్స్ ట్రూ అండి. అది మీరందరూ ఉండడం వల్ల వెనకాల మీ అందరూ ఉండే నమ్మకం వల్లే దాడి చేయగలిగాను తప్ప అయినా నిజం అంటే ఇన్హిబిషన్స్ లేని పర్ఫార్మెన్స్. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, నాకు తెలిసి నేను రైటర్గా పేపర్ మీద రాసుకుని స్క్రీన్ మీద చూస్తుంటే దయా తప్ప నేను ఇంకొకటి చూడలా. రే లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. బాబు తాగేస్తున్నాను, ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ కోఆపరేట్. బయట అందరూ ఏంటి పర్ఫార్మెన్స్ అని మాట్లాడుతున్నారు. దే వాంట్ టు నో, నన్ను అడిగిన వాళ్ళ ద్వారా, వాట్ మేడ్ యూ టు డూ లైక్ దట్? మేజర్ బిలీఫ్ ఆఫ్ లైఫ్ చెప్పాను కదా, నేను అనుకునే సిద్ధాంతానికి దగ్గరగా ఉండే కథ. దీన్ని నేనుగా చేశాను అంతే. ప్రతిరోజు ఈరోజు ఆన్ కెమెరా చెప్తున్నాను, ఇది నా ఒక్కడ ఎఫర్ట్ కాదు. ప్రతిరోజు దర్శకుడిగా జగన్ గారు ఎంత నన్ను సపోర్ట్ చేశారో నాకు తెలుసు. కొన్నిసార్లు భయపడిపోయాను. స్పెషల్గా తనిఖీల భరణి గారి దగ్గర చేసే సీన్ దగ్గర అయితే భయ్యా నాకు భయం వేసేస్తుంది, కొడతానేమో భయ్యా నన్ను, నా క్యారెక్టర్ ఇది కాదు, కానీ భయంకరమైన విలన్గా చేసేస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు. కొన్నిసార్లు హీరోయిన్ దగ్గర బిహేవ్ చేసే సీన్ల దగ్గర కానివ్వండి, భయం వేసేసేది. ప్రతిసారి ఆయన అడగడం, ఆయన భయ్యా మీరు దయచేసి మన సినిమాని నమ్మండి, మనం ఏం చెప్తున్నాం నమ్మండి. ఒక మనిషి జర్నీలో రాక్షసుడుగా ఉండే వ్యక్తి దేవుడిగా ఎలా మారుతున్నాడు, ఎందుకు మారుతున్నాడు అనే స్పెసిఫిక్ కథని తీస్తున్నాం మనం. మీరెంత రాక్షసత్వంగా ఎంత క్రూరంగా ఉంటే మీరు మంచిగా అంత గొప్పగా ఉండగలుగుతారు. దాన్ని నమ్మండి అని ప్రతిసారి నన్ను ఇలా నెట్టుతూనే ఉండేవాళ్ళు. దీంతో పాటు నా మీద ఇంకో బాధ్యత వేసేవాళ్ళు. ఆయన మీరు చేసేస్తారులేండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన అందరూ సినిమానే బిలీవ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు అందరూ బిలీవ్ చేసి మీరు ముందుకు రాకుండా నన్ను పంపించారు అంతే. ఏ ఒక్కళ్ళు మైనస్ అయినా ఈ రోజు నాకు ఈ పేరు వచ్చేది కాదు, ఈ రోజు నా పర్ఫార్మెన్స్ గురించి ఇలా మాట్లాడేవాళ్ళు కాదు. ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఇంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళు కాదు, నన్ను నా మీద ప్రేమ చూపిస్తున్న నా అభిమానులు సాటిస్ఫై అయ్యేవాళ్ళు కాదు. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ ఒకటి ఉంది, మాస్ హీరో. ఫస్ట్ టైం అమ్మాయిలు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద దృష్టి మారిపోయింది, ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఒక స్టేజ్లో భయపడ్డం కూడా, ఏంటి ఇంత ఎక్స్పెక్టేషన్స్, మనం చేస్తుంది ఎలా రీచ్ అవుద్దు ఏంటో, ఓకే చేసేది జెన్యున్గా చేసుకుంటూ వెళ్ళిపోదామని. ఇవాళ అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కడ చూసినా తెగ చూస్తున్నారు, లుక్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి దీనికోసం ప్రత్యేకంగా తీసుకుంది? బాగా వర్కౌట్ చేశానండి, వర్క్అవుట్ లాట్. ఎస్పెషలీ ఆ చూలేంగే పార్ట్ చేసినప్పుడు అయితే దాదాపు ఒక 18 గంటలు మంచినీళ్ళు లేకుండా కొలత భోజనాలు తింటూ. నేనేమి చాలా గొప్ప బాడీ కాదండి అది, నాకంటే గొప్పగా బాడీ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ కాకపోతే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నేను బాగా లావుగా ఉండేవాడిని వంశీ గారు, బాగా లావుగా ఉండేవాడిని. సడన్గా ఇలా ఈ సైడ్ చూడలేదేమో. Baby, one more time. Malli cheppamata, one more time. One more time, baby, one more time. Malli cheppamata, one more time. ఈ సినిమాకి దాదాపుగా ప్రతిరోజు ఎడిట్ షూట్ దగ్గర పడున్నారు మీరు. ఫ్రాంక్గా చెప్పాలంటే పడున్నారు. పొద్దున్న లేస్తే ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారు, పడుకునే ముందు ఇది ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే నేను కానీ జగన్ గారు కానీ షాక్ అయిపోయిన ఇన్సిడెంట్ సాంగ్ రీప్లేస్మెంట్. మాకెవరికి తట్ల అసలు టెంపర్ అనే టైటిల్ సాంగ్ని ఒరిజినల్గా మనకి ఫస్ట్ హాఫ్ థర్డ్ సాంగ్ అది. అవును, ఇలా షిఫ్ట్ చేయాలని వాట్ మేడ్ యూ టు థింక్ దట్? షూటింగ్ ప్రాసెస్లో ఎలాగైతే మీరందరూ నా వెనకాల శక్తిగా ఉన్నారో,
నాకేదో తెలుసాను కానీ ఊరికే సపోర్ట్. పాపం జగన్ అక్కడే ఉంటున్నారు, ఆయన రాత్రంతా ఎడిటింగ్ చేస్తున్నారు, పొద్దున మళ్ళీ షూటింగ్ వస్తున్నారు. కళ్ళంతా ఎర్రబడిపోయేది. ఏం భయ్యా అని అడిగాను. లేదు భయ్యా, నువ్వు మరి ఒంటరిగా ఫీల్ అయిపోతావు కదా, నువ్వు పడే కష్టంలో కనీసం వచ్చి కూర్చుందాం అని అన్నారు ఆయన. నేను బాగా ఫీల్ అయిపోయాను. ఆ కష్టాన్ని నేను పంచుకుందాం అనుకున్నానేమో, అలా వచ్చాను, తోచింది చెప్పాను అంతే. ఒకసారిగా మా అందరికీ మీరు చూసుంటారు అప్పుడు ఒక క్షణం అర్థం కాల. నాకు బాగా గుర్తుందండి ఆ పాట అలా ప్లేస్ చేసి మళ్ళీ సినిమా చూస్తున్నాం. పూరి జగన్నాథ్ గారు నీళ్ళు తాగుతున్నారు, అలా ఆ చిన్న కిన్లే బాటిల్ పెట్టుకొని నీళ్ళు తాగుతున్నారు. ఆ పాట అలా రాగానే ఫ్లోలో బాటిల్ తీసి ఇసురు కొట్టేసారు. నేను దడుచుకున్నాను, ఏంటిది తప్పైపోయిందా అని. లేచి అలా హగ్ చేసుకొని అసలు హై వచ్చేసింది అందరికి. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. సినిమాలో దయా ఎంత ఇంపార్టెంటో మూర్తి పోసాని కృష్ణమూర్తి గారు చేశారు. పర్సనల్గా రైటర్గా నా దృష్టిలో మీరు కాజల్ రొమాన్స్ కంటే కూడా నేను మీకు పోసాని గారి క్యారెక్టర్కి మధ్యలో దయా మూర్తిలో రొమాన్స్ నేను చూశాను. నా దృష్టిలో దయా అంతరాత్మ, తనకి రూపమే మూర్తి. ఎలా ఉంది ఆయన ఎక్స్పీరియన్స్? ఆయన ఎలా చేశారు? బ్రహ్మాండం అండి. కృష్ణమురళి గారు ఫోన్ చేశారు నాకు. నేను ఒక 100 కథలు రాసుంటాను బాబు, అందులో ఒక 20 పోలీస్ కథలు రాసుంటాను, ఇలాంటి పోలీస్ కథ నేను ఇప్పటివరకు రాయలేదు అని అన్నారు ఆయన. అవును. రచయితగా మీకు వంశీ గారు అద్భుతమైన క్రెడిట్ మాత్రం, అంటే ఎలా ఆలోచించారో తెలియదు కానండి, ఒక కొత్త రకమైనటువంటి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అనమాట స్క్రిప్ట్లో. అండ్ పోసాని కృష్ణమురళి గారు నాకు తెలిసి ఆయన కంటే న్యాయం ఎవరు చేసేవాళ్ళు కాదు దానికి. ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమా ఈరోజు ఒక 100% క్రెడిట్లో మెజారిటీ పోసాని కృష్ణమురళి గారికి దక్కాల్సిందే. కరెక్ట్ అండి. సినిమాలో పనిచేసిన ప్రకాష్ రాజ్ గారికి దక్కాల్సిందే. నిజమే. ఎందుకంటే ఇప్పుడు పాపం అతను కూడా చెడ్డ వ్యక్తి కాదు, తమ్ముళ్ళ మీద ప్రేమ, తప్పు చేసిన తమ్ముళ్ళని కాపాడదామని చూస్తున్నాడు. తను తప్పు చేసిన తమ్ముళ్ళని కాపాడుతున్నానని చూస్తున్నాడు కాబట్టి తను చెడ్డోడు అయ్యాడు. కానీ క్యారెక్టర్ పరంగా చెడ్డోడు కాదు అతను. పాపం అతని కంటే చెడ్డవాడు హీరో. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? మా కుక్కలు క్రాసింగ్కి వచ్చాయి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా? ఇక్కడ మేము క్రాసింగ్ వచ్చి చాలా కాలం అయింది, మమ్మల్ని కూడా పట్టించుకోరు. కాజల్ వాజ్ జస్ట్ అమేజింగ్. నాకు తెలిసి తను చేసిన చాలా సినిమాల్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్. ఎవ్రీ వన్ అండి, ఒకళ్ళు కాదు, వీళ్ళు కాదు, అందరూ సమిష్టి కృషి ఈరోజు మన టెంపర్ రిజల్ట్. ఆంధ్రావాలా చాలా ఏళ్ల క్రితం, చాలా కాలం తర్వాత ఈ సినిమాకి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అప్పటికి అండి ఆంధ్రావాలా జనవరి 1వ తారీఖు రిలీజ్ చేసాం. కొత్త సంవత్సరంలో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అది. కానీ అఫ్ కోర్స్ అది అందులో జగన్ గారు చేసిన తప్పు కాదు, నేను చేసిన తప్పు కాదు. ఆయన నచ్చింది, నేను చేసిన పర్ఫార్మెన్స్ ఆయనకు నచ్చింది, చేసాం. ప్రజలకి నచ్చలేదు, దానివల్ల మనం ఏదో బాధలు పడిపోయి ఇంకా నేను జగన్ ఇంకా ఆయన నేను లైఫ్ లాంగ్ మొఖాలు చూసుకోవద్దంటే తప్పండి. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు ఫోన్ చేశాను ఆయనకి, కొంచెం లేట్గా దొరికారు ఆయన. ఫోన్ చేయగానే భయ్యా అన్నాడు. సినిమా ఫ్లాప్ అయిందని ఆయన గొంతులో ఆ భయ్యా అనే పిలుపు మారలేదు, ఎనర్జెటిక్గా భయ్యా అని అన్నారు ఆయన. నేను ఒక్కడనే భయ్యా మన సినిమా పోయింది, అందరూ ఫ్లాప్ అయిపోయింది, బయటికి వెళ్తే బహుశా రాళ్ళుచ్చి కొడతారేమో మనల్ని, అయినా సరే నీతో పని చేసిన ప్రతి క్షణం నాకు నచ్చింది, కుదిరితే ఇంకో సినిమా మనం చేద్దాం, ఈ మచ్చని తొలగించుకుందాము అని ఆ రోజు అన్నానండి. బహుశా ఆ రోజు మేమిద్దరం అనుకున్న ఆ మాట ఏమో ఆ మాట కాబోలండి 11 సంవత్సరాలు కలిసి చేయకపోవడం కారణం ఆంధ్రావాలని. అంటే భయం, ఈసారి చెయ్యాలి, ఈసారి కరెక్ట్గా చెయ్యాలి, ఈసారి బాగా చెయ్యాలి, మోర్ కేర్. మా ఇద్దరిని కలిపింది మాత్రం మీ కథ.
ఇకపోతే సినిమా రిలీజ్ అయింది, జనం చూశారు, అమ్మ నాన్న వాళ్ళు చూసారు సినిమా? అయ్యో సినిమా చూస్తున్నాం అండి. ఫస్ట్ అంతా ఆ నెగిటివిటీ చూసి అసలు తనకి మాట్లాడట్లేదు. ఏంటి నా కొడుకు ఇలా కాదే, అంటే నిజమైన జీవితంలో నా కొడుకు ఇలా కాదే, ఏంటి మరీ ఇలా చూపించేస్తున్నారు ఏంటి. కొంచెం భరణి గారి సీన్ తర్వాత హేట్ చేయడం మొదలుపెట్టింది. సైలెన్స్, ఇంకా సైలెంట్ అయిపోయింది. ఇంటర్వెల్లో తను ఏదో మన ఇంటర్వెల్ బ్లాక్లో హీరో ప్రకాష్ రాజ్కి కనెక్ట్ అయ్యి, ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్యలో చిన్న అగ్గి రాజుకుంది అని మనం చూపించాం. సెటిల్ అయ్యారు, పెద్ద మాటలు లేవు. సరే మధ్యాహ్నం ఇంటర్వెల్లో స్నాక్స్ ఏదో తింటారా అంటే అన్నిటికీ వద్దని చెప్పేసింది. మా ఆవిడేం మాట్లాడట్లేదు, ఎవరు అసలు పిన్ డ్రాప్ సైలెన్స్. బట్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ సీన్, ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఆ పోలీస్ స్టేషన్ సీన్లోకి వెళ్ళి ఎప్పుడైతే తన చేంజ్ మొదలైపోయిందో, మూర్తి గారు అప్పటిదాకా మూర్తి 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 అన్న హీరో సడన్గా ఎప్పుడైతే మూర్తి గారు అని మొదలైందో దయా క్యారెక్టర్, అక్కడి నుంచి కన్నీళ్ళు రావడం మొదలు పెట్టేసింది. బట్ ఎప్పుడైతే కోర్టు సీన్కి వెళ్ళిపోయిందో చాలా గర్వంగా ఓ ముద్దు పెట్టింది. నాన్నగారిది ఈ మధ్య మా ఫ్యామిలీలో ఒక సంఘటన జరిగిందండి. ఆల్ ఆఫ్ సడన్ జానకి రామన్న ఎక్స్పైర్ అవ్వడం బాగా నాన్నని బాగా ఎఫెక్ట్ చేసిందండి. అది 23వ తారీఖు కళ్యాణ్ అన్న పటాస్ రిలీజ్ అవ్వడం ఘన విజయం, టెంపర్ రిలీజ్ అవ్వడం ఘన విజయం. ఈ రెండు అమల్గమేషను, జానకి రామన్న లేకపోవడం, ఈ వీటన్నిటిని కలుపుకొని ఒక తెలియని ఒక ఆనందంతో ఒక బాధతో వచ్చిన కన్నీళ్ళు. సినిమా చూసి అలా బయటికి రాగానే కళ్యాణ్ అన్నను ఒక గుద్దారు. ఆయన అలా గుద్దారు, బహుశా అది పటాస్. తిరిగి అలా భుజం మీద ఒక్క దెబ్బ వేశారు నాకు. టెంపర్ కళ్ళల్లో నీళ్లు. ఈ సక్సెస్ని జానకి రామన్న లేరే ఎంజాయ్ చేసుకోవడానికి అనే ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎమోషన్ ఆయనకి. దిస్ ప్రాబబ్లీ ఇస్ ద ట్రిబ్యూట్ టు జానకి రామన్న. అండ్ యా ఈ ప్రయత్నాన్ని నిజంగా ఆస్వాదించి ఆదరించి మా అందరికి ఇంకో జన్మని ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్ళకి, అభిమాన సోదరులకి, ఈ సినిమా ఇంత సక్సెస్ సాధించడానికి తోడ్పడిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇలాగే మంచి చిత్రాలని ఆదరించే మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళ మనస్సు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటూ, ఈ శివరాత్రి మీ అందరికీ ఆనందాన్ని సుఖాన్ని ఇంటిలిపాదికి తీసుకురావాలని ఆ దేవుణ్ణి, ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ, మా దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద ఇలాగే ఉండాలని ఆయన్ని వేడుకుంటూ, ఏ లోకంలో ఉన్న జానకి రామన్న ఇలాగే మాకు ఆశీర్వాదం ఇలాగే ఇస్తూ ఉండాలని ఆయన్ని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్.